గంజాయి వ్యాపారాల ఆస్తులను ఫ్రీజ్ చేస్తామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. విజయనగరం పట్టణం ట్యాంక్ బండ్ రోడ్డులోని ఎల్సీ బిల్డింగ్ సమీపంలో 1వ పట్టణ పోలీసులకు వచ్చిన ఖచ్చితమైన సమాచారంతో ఏపీ 39 AM 6259 నెంబర్ గల ఆటోలో ఒడిశా రాష్ట్రం నుండి హైదరాబాద్ మీదుగా ఢిల్లీకి తరలించేందుకు తీసుకువస్తున్న 46 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 7 నిందితులను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో 2 నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లుగా జిల్లా పోలీస్ కార్యాలయంలో జూలై 17న నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ జూలై 17న విజయనగరం 1వ పట్టణ పోలీసులకు పట్టణంలో గల ట్యాంక్ బండ్ రోడ్డులో ఇక ఎల్సీ ఆఫీస్ సమీపంలో ఒక ఆటోలో గంజాయి తరలిస్తున్నట్లు వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు 1వ పట్టణ పోలీసులు ట్యాంక్ బండ్ రోడ్డులో ఏపీ 39 MU అలాగే 6259 నెంబర్ గల ఆటోను తనిఖీ చేయగా సదరు ఆటోలో 46 కేజీల గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించి గంజాయిని తరలిస్తున్న 7 వ్యక్తులను అదుపులోకి తీసుకొని ఆటోలో తీసుకువెళ్తున్న 46 కిలోల గంజాయి, ఆటో, ఒక పల్సర్ బైకు, 5 సెల్ ఫోన్లు, 8000 నగదును సీజ్ చేశారని వారు అన్నారు. పట్టుబడిన నిందితులను విచారణ చేయగా పెదబయలుకు చెందిన చందక శ్రీను గంజాయిని ఆటోలో విజయనగరానికి తీసుకుని వచ్చి అక్కడి నుంచి కాకినాడకు, హైదరాబాద్కు తరలించేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు, వారికి ముందు పైలట్గా నిందితుడు చందక్ శ్రీను అనే వ్యక్తి వెళ్ళినట్లు, సదరు వ్యక్తి తమను గంజాయిని తరలించేందుకు ఒప్పందం కుదిర్చినట్లు, అందుకు ఒక్కొక్కరికి 3000 ఇచ్చినట్లుగా వెల్లడించారని అన్నారు. పరారైన నిందితుడు ఏఎస్ఆర్ జిల్లా పెదబయలుకు చెందిన రాంబాబును అరెస్ట్ చేసేందుకు చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఈ కేసులో క్రియాశీలకంగా పనిచేసిన విజయనగరం డీఎస్పీ ఎం శ్రీనివాసరావు, విజయనగరం 1వ పట్టణ ఇన్స్పెక్టర్ ఆర్వీఆర్కే చౌదరి, ఎస్ఐలు బి సురేంద్ర నాయుడు, అలాగే డి రామ్ గణేష్ మరియు ఇతర పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఒక మోటార్ సైకిల్ దాంతో పాటు 7 మెంబర్స్ గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తూ మనకి పట్టుబడ్డారు. సో వాళ్ళ దగ్గర 46 kgs గాంజా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్ ముద్దాయి చందక శ్రీను, అతను దుమ్రిగూడ మండలం ఏఆర్ డిస్ట్రిక్ట్ సంబంధించిన అతను A1 ఈ కేసులో. అతను మోటివేషన్తో వీళ్ళు పెదబయలు నుంచి ఈ 46 kg గాంజా ఒక ఆటోలో పెట్టుకొని విజయనగరంకి తీసుకువచ్చి 2 కాకినాడ సంబంధించిన మనుషులకి హ్యాండ్ ఓవర్ చేయడానికి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఆ కాకినాడ మనుషులు కూడా మనకి వాళ్ళ దగ్గర ఎక్స్చేంజ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే వాళ్ళు ఆ కాకినాడ వాళ్ళకి ఇస్తున్నారో మనకి పట్టుకోవడం జరిగింది. ఈ సందక శ్రీను అనే అతను ఈ గాంజా హైదరాబాద్ ద్వారా ఢిల్లీకి పంపడానికి గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ విజయనగరంకి తీసుకొచ్చి విజయనగరంలో బస్సులో లోడ్ చేయించి అది హైదరాబాద్ వరకు తీసుకెళ్ళి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తీసుకెళ్ళడానికి వాళ్ళ ప్లాన్. దీంట్లో